అందుకు పివి నరసింహారావు ఆయన షష్ఠిపూర్తికి వచ్చారు. వచ్చి ఆయన అంత సంస్కారవంతుడు మహానుభావుడు, అటువంటి ప్రధానమంత్రి ఈ దేశానికి వచ్చినందుకు మనం గర్వపడాలి. నిజానికి పివి నరసింహారావు జీవిత చరిత్ర చదువుతుంటే ఇటువంటి వాడు దేశానికి ప్రధానమంత్రి పదవి చేశాడు, తెలుగువారెంత ఆనందపడాలనిపిస్తుంది. ఆయన కాళోజీ నారాయణరావు గారి షష్ఠిపూర్తి సభలో ఒక విచిత్రమైన పద్యం ఆసువుగా చెప్పారు. ఆ పద్య భావంలో, ఆ పద్యం యథాతథంగా నేను చెప్పట్లేదు కానీ ఆ పద్య భావం నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఒక మాట అంటారు అందులో, ఈయనకి 67 అట, ఈయనకి 60 ఏళ్ళు వచ్చేయట. మరి షష్ఠిపూర్తి అంటే 60 కాదు, ఈయనకి 67 అట. ఈయన మనసు 6-4, ఈయన మనసు చూస్తే 6-4 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళే ఉండడు ఈయన. బ్రహ్మ ఈయనకు పాపిష్టి ఆయువు పొరపాటున ఇచ్చుగాక. బ్రహ్మగారు ఈయనకి పొరపాటున పాపిష్టి వాళ్ళకి ఇచ్చే ఆయువు ఇవ్వాలి. పొరపాటున ఇవ్వడం ఏమిటి అంటే పాపి చిరాయుహు అంటారు. పాపిష్టివాడు చాలా కాలం బతుకుతాడు అని. అంటే అందరి విషయంలో అన్వయం అని నేను అంటలేదు. పాపి చిరాయువు. ఈయన కాళోజీ నారాయణరావు గారు మహామృదు హృదయుడు, చాలా మెత్తని స్వభావం కలిగిన వాడు, న్యాయవాదిగానే ఇమడలేక వచ్చేసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి కాబట్టి ఈయనకి బ్రహ్మగారు పొరపాటున పాపిష్టివాడికి ఇచ్చే ఆయుర్దాయం ఇచ్చేయాలంటే చిరాయుర్దాయం ఇవ్వాలి. పొరపాటు అంటే ఈయన పాపి కాడు, కానీ పాపి అనుకుని ఇచ్చేయాలి బ్రహ్మగారు. కాబట్టి చిరాయువు పొందాలి. కాలుడు ఈయనను మరచుగాక. యమధర్మరాజు గారు ఈయన పేరు మరిచిపోవాలి, ఈయన్ని తీసుకెళ్లాలన్న విషయం మరిచిపోవాలన్నాడు. అంటే వాక్కు అనేటటువంటిది ఎంత మృదువైనదో, అసలు ఆ మాట నేను ఎందుకు మాట్లాడలేకపోయాను ఆ సమయంలో అని ఎంత బాధపడ్డారంటే, ఒక మాట ఎంత శాంతినిస్తుందో. సీతమ్మతో మాట్లాడిన ఒక్క మాట ఉరిపోసుకుంటున్న సీతమ్మని కాపాడేసింది, మనశ్శాంతినిచ్చింది. అంటే మనిషికి ఇంకా అంతకన్నా మంగళప్రదమైన విభూతి ఏముంటుందండి?